जब भी आपने मान लिया कि मैंने ईश्वर को देख लिया, यही ईश्वर है, ఇదే భగవంతుడు అని నేను చూశానని మీరు అనుకుంటే, అది ఒక పెద్ద సమస్య అవుతుంది. బహుశా ఆయన దేవుడే కావచ్చు. కానీ హృదయంలో అనుభూతి చెందే వరకు ఆయనను భగవంతుడు అని పిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే గుర్తించినప్పుడు గుర్తింపు నుండి ఒక రకమైన శాంతిని అనుభవించడం ప్రారంభిస్తాం. మీరు శాంతిని అనుభవించడం ప్రారంభించినప్పుడు ప్రయత్నం అనేదే ఉండదు. తపస్సు అనేదే జరగదు. అయితే దేవుడు ఎవరో తెలుసు. सच है, हो भी सकता है। ఇది నిజం కూడా కావచ్చు. కానీ మీరు అనుభూతి చెందకుండానే వారిని అంగీకరించారు. చాలామంది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. इसका मतलब है गुरु ही ब्रह्म है। గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే మహేశ్వరుడు అని ఇలా పోలిక తెస్తాం కదా! हम कंपैरिजन कब कर सकते हैं? మనం ఎప్పుడు పోల్చగలం? ఆ రెండూ మనకు తెలిసినప్పుడు మాత్రమే. మీకు మహేష్ తెలియదు, విష్ణువు తెలియదు, బ్రహ్మ తెలియదు. కానీ గురువు ఇలా ఉంటాడు అంటారు. అప్పుడు గురువంటే కూడా తెలియనట్లే. ఎవరూ తెలియకుండానే మనం వారితో పోల్చేశాం. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు. నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అలాగా ఇది సమస్యగా మారుతుంది. तो हमारा जो नॉलेज है, ज्ञान जो प्राप्ति है, మన జ్ఞానం, జ్ఞాన సముపార్జన అది మన వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉండాలి. అప్పుడు నేను దేవుడిని అనుభూతి చెందాను కాబట్టి నేను అంగీకరించిన దాన్ని నమ్ముతున్నాను అని నమ్మకంతో మనం చెప్పగలం. तो सहज मार्ग एक ऐसा रास्ता है जो हमको इंक्रीमेंटल रूप से अनुभूति कराता रहता है, जैसे जैसे अपने हृदय की पवित्रता बढ़ती जाती है। సహజ మార్గం అనేది మనకు అనుభూతిని క్రమంగా పెంచుతూ ఉండే మార్గం. మన హృదయ స్వచ్ఛత పెరిగే కొద్దీ కొత్త కొత్త అద్భుత అనుభవాలకు సిద్ధమవుతాం.